ఎవరి ఉమర్ మహ్మద్? దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఫరీదాబాద్ ఉగ్ర కుట్రతో సంబంధాలు ఉన్న డాక్టర్ ఉమర్ మహ్మద్ ఈ పేలుడులో కీలక వ్యక్తి అని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పుల్వామాకు చెందిన ఉమర్ 1989 ఫిబ్రవరిలో జన్మించాడు. అతడి తండ్రి జిహద్ నాబీ భట్, తల్లి షమీమా బానో. ఉమర్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి దాదాపు 10 ఏళ్ల క్రితం ఉద్యోగం నుంచి వైదొలిగారు. శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉమర్ ఎంబీబీఎస్, ఎండీ మెడిసిన్ పూర్తి చేశాడు. కొన్నాళ్లు జీఎంసీ అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్గా ఉన్నాడు. అనంతరం ఫరీదాబాద్లోని ఆల్ ఫలాహ్ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద భావజాలానికి గురైన డాక్టర్లలో ఉమర్ కూడా ఒకడు. ఇటీవలే జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన ఉగ్రవాద ఆపరేషన్లో పలువురు డాక్టర్లను భద్రతాధికారులు అరెస్ట్ చేశారు. వారితో ఉమర్కు కూడా సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. అరెస్ట్ అయిన డాక్టర్ ఆదిల్ ఉమర్ సన్నిహితుడు అని, గతంలో వీరిద్దరూ అనంతనాగ్లో కలిసి పనిచేసినట్లు కనుగొన్నారు. వారి అరెస్ట్ నేపథ్యంలో భయాందోళనకు గురైన ఉమర్ ఈ పేలుడుకు పాల్పడినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పోలీసులు అదుపులో ఉమర్ కుటుంబ సభ్యులు. ఇక తాజా పేలుడు నేపథ్యంలో ఉమర్ కుటుంబ సభ్యులను పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అతడి సోదరులు జహూర్, ఆషిక్, నాబీలను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఉమర్ తన తల్లికి ఫోన్ చేసి లైబ్రరీలో చదువుకోవడంలో బిజీగా ఉన్నందున తనకు ఫోన్ చేయొద్దని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. పేలుడుకు కారణమైన కారులో ఓ వ్యక్తి శరీర భాగాలను అధికారులు గుర్తించారు. ఇవి ఉమర్వా కావా అని తెలుసుకునేందుకు అతడి కుటుంబ సభ్యుల నుంచి DNA నమూనాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ పేలుడులో ఉమర్తో పాటు మరో 3 వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. వారు తారిక్ అహ్మద్, మలిక్ అమీర్, రషీద్ ఉమర్ రషీద్గా గుర్తించారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.